జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధంలో ఉన్నాం. భాగవత గాథలను నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి వివరిస్తున్నారు. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. రాజసూయ యాగ అనంతరం నారద మహర్షి ధర్మరాజుతో మాట్లాడుతూ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క వృత్తాంతాన్ని తెలియచేశారు. హిరణ్యకశిపుడు ఉగ్రమైన తపస్సు చేసి అనేక వరాలను బ్రహ్మదేవుని వద్ద నుంచి పొంది ఆ తర్వాత త్రిలోకాధిపత్యాన్ని వహించి దేవతలందరినీ కూడా తన చెప్పు చేతలలో ఉంచుకొని పరిపాలిస్తున్నాడు. అప్పుడు దేవతలు మహర్షులు కలిసి ఆ శ్రీమన్నారాయణ్ణి శరణు వేడారు. శ్రీమన్నారాయణుడు దేవతలకు తాను అవతరించబోతున్నాను అన్న శుభవార్తను తెలియచేశారు. ప్రహ్లాద చరిత్ర ప్రారంభమవుతోంది. ఈ రాక్షస సంహారకుడైన శ్రీ మహావిష్ణువు ఇచ్చిన అవతార రహస్యాన్ని తెలుసుకున్న దేవతల సమూహం ఆ దేవదేవునికి నమస్కరించి ఈ రాక్షసుడు హిరణ్యకశిపుడు సంహరించబడ్డం సత్యము అని భావించి తమ తమ నివాస స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత హిరణ్యకశిపునికి అద్భుత చరిత్ర కలిగిన నలుగురు కొడుకులు పుట్టారు. ఇక్కడ మనకి ప్రహ్లాదుని చరిత్ర ప్రారంభమవుతోంది. తనయందు నఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున బరగువాడు పెద్దల బొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్ను దోయికి నన్య కాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులాగావ చింతించువాడు సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. హిరణ్యకశిపునకు విచిత్రమైన చరిత్రలు కల నలుగురు పుత్రులు ఉద్భవించారు. వాళ్ళలో ప్రథమ పుత్రుడు ప్రహ్లాదుడు. ధర్మరాజ నారద మహర్షి చెప్తున్నాడు, ఈ ప్రహ్లాదుడు ఎలాంటి వాడు అంటే సమస్త ప్రాణులందు తన యందు ఒకే విధంగా మెలిగేవాడు. పెద్దలైన వాళ్ళని చూసి సేవకుడిలాగా దగ్గర చేరి నమస్కరించేవాడు. పరస్త్రీలు కంటబడితే మాతృభావంతో పక్కకు తొలగిపోయే గుణవంతుడు. దీనులను వాత్సల్య ధర్మంతో తల్లిదండ్రులు ఎలా అయితే రక్షిస్తారో అలా రక్షించాలి అనే ఆలోచన కలవాడు. స్నేహితుల పట్ల సోదర భావంతో ఉండేవాడు. గురువులను దైవంగా భావించేవాడు. హాస్యానికైనా అబద్ధమాడడు. సత్యవంతుడైన ప్రహ్లాదుడు చాలా ఒప్పిదమైన చాలా మంచి ప్రవర్తన కలవాడు అని నారద మహర్షి ధర్మరాజుకు చెప్పారు. సకల ప్రాణిహిత భావం పుట్టుకతో ఉన్నవాడు కనుక ఆత్మవత్ సర్వభూతాని అనే జ్ఞానంతో ప్రవర్తించాడు ప్రహ్లాదుడు. రాకుమారులకు లేమి అనేది తెలియదు, కానీ ఇతను దీనజన పోషణ కోసం తాపత్రయపడే మంచి స్వభావం కలవాడు. మంచి గుణానికి ప్రతీక భక్తి ఒక్కటే కాదు. పోతన గారు సకల భూతహితం, సత్యవాక్ పాలనం, వృద్ధ సేవాశక్తి, స్త్రీల పట్ల మాతృభావం, స్నేహభావం, గురుభావం ఇవన్నీ కూడా మంచి గుణాలకు సంకేతంగా చెప్పారు. ఇంకా ఈ ప్రహ్లాదుడు ఎలా వంటి వాడంటే నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నారు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు గాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టువడడు భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథు కొనడు కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకపోడు విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంచయిడడు ధరణినాథ దైత్య తనయుండు హరిపర తంత్రుడై హతాన్య తంత్రుడగుచు.
రాజా, రాక్షసరాజు ధర్మరాజంతో చెప్తున్నారు నారద మహర్షి, ఆ రాక్షసరాజు పుత్రుడైన ప్రహ్లాదుడు ఎలాంటి వాడో తెలుసా? అస్సలు ఏమాత్రం కూడా గర్వం లేనివాడు. నిజానికి ఆకారంతోనూ పుట్టుకతోనూ విద్యతోనూ ధనంతోనూ శ్రేష్ఠుడు. కానీ ఇసుమంతా కూడా గర్వం లేనివాడు. వివిధ విషయ సంపన్నుడు. ఇంద్రియ పంచకానికి పట్టుబడ్డది. ఇంద్రియ నిగ్రహం కలవాడు. చక్కని వయస్సు బలము కలిగిన అధికుడైన కామక్రోధాలతో అతిశయించడు. స్త్రీ మొదలు సుఖభోగాలు ఎన్నున్నా సరే వాటి జోలికి పోడు. ప్రపంచంలో చూసినా విన్నా సంపదలను కేవలం వస్తువులుగా భావించి అవి కావాలని కోరడు. విష్ణువుకు దాసుడై సదా విష్ణు చింతనలో విష్ణు ధ్యాసలో ఉంటూ ఇతర విషయాలన్నీ వదిలినవాడు. అంటే నారద మహర్షికి ప్రహ్లాదుని చరిత్ర సమస్తం తెలుసు. అందుకని ఏదో చిన్నప్పుడు 5 ఏళ్ల వయస్సులో కాకుండా వయస్సు వచ్చిన తర్వాత కూడా ప్రహ్లాదుడు అలాగే ఉన్నాడు, నిగర్విగా ఉన్నాడు, విషయ భోగాల మీద దృష్టి లేకుండా ఉన్నాడు అని ధర్మరాజుతో చెప్తున్నారు. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజ తనయునందు నిలిచి పాసిచనవు విష్ణు బాయనే విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ. ఓ నిర్మల చిత్తం కలవాడా ఓ ధర్మరాజా, అనుక్షణం విష్ణు ధ్యాసలో ఉన్న ప్రహ్లాదుణ్ణి లోకంలో ఉండే అన్ని మంచి గుణాలు సమూహమై వచ్చేసి ఆశ్రయించి ఆ సుగుణాలు విష్ణువుని విడిచిపెట్టని విధంగా ఎప్పుడు ప్రహ్లాదుని చెంతనే ఉంటాయి. అందుకని ప్రహ్లాదుడు సకల సద్గుణ స్వరూపుడు. ప్రహ్లాదుడి ప్రవర్తన ఎలా ఉంటుంది? పగవారైన సురేంద్రులన్ సభలలో ప్రహ్లాద సంకాశులన్ సుగుణోపేతులనెందుమే మెరుగమంచున్ వృత్త బంధంబులన్ బొగడంజొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్య రాజతనయున్ బాటించి కీర్తింపరే. ఆ ప్రహ్లాదుడి జీవితాంతం ఎలా ఉన్నాడు అంటే, ఓ రాజా, శత్రువులైన దేవేంద్రులు కూడా, దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుని వంటి వారిని, అన్ని సుగుణాలు కలవాళ్ళని ఎక్కడా చూడలేదని సభల్లో పద్యాలతో గీతాలతో సత్కవుల్లాగా స్తుతిస్తుంటారు. మీ వంటి యోగ్యులైన భక్తులు ప్రహ్లాదుని లక్ష్యంగా కీర్తిస్తారు కదా. ప్రహ్లాదుడి జీవితం అంతా కూడా ఆ భగవద్భక్తిలో గడిచిపోయింది. గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురు కాలమునన్ గణుతింపన సఖ్యంబులు ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. నీకేం చెప్పాలి నేను ప్రహ్లాదుడి గురించి? గుణాలు, సద్గుణాలు అన్నిటికీ కూడా పోగు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి సద్గుణాలు ఎన్నైనా ఉన్నాయి. సుగుణాలకు నిధి లాంటి వాడు. ఆదిశేషునికి, దేవగురు బృహస్పతికి, సరస్వతీపతి బ్రహ్మదేవుడికి కూడా స్వర్ణించడానికి సాధ్యం కాదు. ఇలాగా సద్గుణాలచే గొప్పవాడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును, ఆ మహావిష్ణువును అనుదినం ఆరాధిస్తూ ధ్యానిస్తూ గడిపేవాడు. శ్రీ వల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికాండ్రనెవ్వరి చేరమరచు నసురారితనమ్రోల నాడిన ఎట్లయినా నసుర బాలురతోడ నాడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లయిన బరభాషలకు మారు పలక మరచు సురవంద్యు తనలోన చూచిన ఎట్లయిన జొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంభోజయుగ చింతనామృతమున నంతరంగంబు నిండినట్లయినతడు నిత్య పరిపూర్ణుడగుచు నన్నియును మరిచి జడత లేకయునుండును జడుని భంగి. ఆ శ్రీపతి అయిన ప్రహ్లాదుడి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, శ్రీపతి అయిన శ్రీ మహావిష్ణువు తన దగ్గరికి వచ్చాడు అని కనుక అనుకుంటే స్నేహితుల దగ్గరకు పోవడం మర్చిపోయేవాడు. రాక్షసాంతకుడు ఆ మహావిష్ణువు తన చెంత ఆటలాడుతున్నట్టు భావించి తోటి బాలులు ఉంటారు కదా, ఈ అసుర బాలులతో ఆడటం మర్చిపోయాడు. భక్తుల పట్ల వాత్సల్యం గల భగవంతుడు తనతో సంభాషించినట్లుగా తలుచుకుంటూ ఇతరులకు వాళ్ళు ఏదన్నా అడిగినా బదులు పలకడు. దేవతలు పొగిడేవాడిని తనలో దర్శించుకుంటూ ఆ సమస్త ప్రపంచాన్ని మర్చిపోయేవాడు. శ్రీహరి పాదపద్మాల భావనామృతం అంతరంగంలో నిండినవాడై పరిపూర్ణత్వంతో ప్రకాశించి అన్ని మరిచి నిశ్చేష్టుని వలె జడులాగా కనిపించేవాడు. బయట వాళ్ళందరికీ ఏంటి, మామూలు పిల్లల్లాగా ఆడుకోడు, మామూలు పిల్లల్లాగా మాట్లాడడం అని
కానీ నిరంతరం మనస్సులో ఆ శ్రీహరినే చూస్తూ ఉండేవాడు, శ్రీహరిని అనుభవిస్తూ ఉండేవాడు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ దిరుకుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. రాజా, ప్రహ్లాదుడు నీళ్లు తాగిన, భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టు ఏం చేస్తున్నా సరే పరమాత్మని తలుచుకుంటారన్నట్టు నీళ్లు తాగుతున్నా, ఆహారం తింటున్నా, మాట్లాడినా, నవ్వుతున్నా, వినోదంలో ఉన్నా, నిద్రిస్తున్నా, తిరుగుతున్నా, చూస్తున్నా, నిరంతరం ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మ ద్వయాన్ని ధ్యానించడం వల్ల ఆ అమృతాన్ని సేవించే ధ్యాసలో అసలు ఎప్పుడు కూడా ఈ బాహ్య ప్రపంచంలో ఉండేవాడు కాదు. లౌకిక చింతలు తాపత్రయము ప్రహ్లాదుడికి లేవు. విద్యుక్త ధర్మంలో సకాలంలో నిర్వర్తించేవాడు, కానీ మనస్సు మాత్రం నిరంతరం ఆ భగవంతుడి మీద లగ్నం చేసేవాడు. అని అటువంటి ప్రహ్లాదుడు వైకుంఠ చింత వివర్జిత చేస్తుడై యొక్కడు నేడుచు నొక్క చోట నశ్రాంత హరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడు నొక్క చోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని యొత్తిలీనగుచుండు నొక్క చోట నళినాక్షుడను నిధానము గంటి నేనని యుబ్బి గంతులు వైచు నొక్క చోట బలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్షాజనిత భక్త సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై యొక్క చోట నిలచి ఊరకుండు. ఆ భక్త ప్రహ్లాదుడి యొక్క ఆ భక్తి ఎలా ఉంటుంది చెప్తున్నారు పోతనమాచులు. నారద మహర్షి ధర్మరాజుకు చెప్తున్నారు. ఆ ప్రహ్లాదుడు విష్ణు ధ్యానంలో చేష్టలు దక్కి ఒంటరిగా ఒక్కో చోట కూర్చొని దుఃఖిస్తాడు. అయ్యో నేను పరమాత్మను చూడలేకపోతున్నానని. అంతులేని హరిభావం చిత్తంలో కలుగుతుంటే ఒక్కోసారి ఆనందంతో గానం చేస్తాడు. విష్ణువు తప్ప వేరే ప్రపంచం లేదని ఒక్కోసారి అమితంగా నవ్వుతాడు. పద్మనేత్రుడు అనే నిధిని కనుగొన్నానని పొంగిపోయి ఇంకోసారి గంతులేస్తాడు. మరోసారి ప్రేమ పారవస్యంతో పొంగిన ఆనందాశ్రులతో కళ్ళు మూసుకొని పులకించిన శరీరంతో ఒక్కచోటే అలా నిలిచిపోయి ఉంటాడు. అని ఆత్మ పరిశుద్ధికి తోడ్పడే సాధనాంగాలు ఇవి. సాధు సాంగత్యం, శ్రద్ధ, గురువాక్యం పట్ల భక్తి విశ్వాసాలు, నిష్ఠ, భక్తి, అలాగే భావం, భగవాన్ భావంలో తన్మయత్వం, మహాభావం. భావం తీవ్రమైనప్పుడు మహాభావం అంటాము. భక్తుడు పిచ్చివాడి మాదిరిగా ఒక్కోసారి నవ్వుతాడు, ఒక్కోసారి ఏడుస్తాడు. ఇంద్రియాలను సంపూర్ణంగా జయించి ఉంటాడు. భక్తుడికి శరీర స్పృహ ఉండదు. మహాపురుషులకు లేక అవతారమూర్తులకే కానీ సాధారణంగా ఈ దశ మానవులకు లభించేది కాదు. అలాగే అఖండమైన ప్రేమ, ఇది భగవద్భక్తికి మహాభావానికి సహచారి. ప్రపంచ స్ఫురణ లేకపోవడం, సంపూర్ణమైన శరీర స్మృతి ఈ చిహ్నానికి చిహ్నాలు, ఈ స్థితికి చిహ్నాలు. భగవంతుని ముఖంకి దర్శింప చేస్తుంటారు. జీవిత పరమావధిని పొంపెందిస్తుంది. ఇలాగా పూర్వజన్మలోనే ఉత్తమ భక్తుల చేరికతో లభించిన విష్ణు పాద అర్చనం వల్ల కలిగిన అఖండ ఆనంద భావం చేత చెడ్డవారు చెంతనే ఉన్న మనస్సును పరాధీనం కానియక స్వాధీనంలో ఉంచుకొని జాగ్రత్త పడేవాడు. సంసార బంధం లేనివాడు, పండితుల పట్ల గౌరవం కలవాడు, భక్తి అనే గొప్ప భాగ్యం కలవాడు, సద్గుణాలనే మణులతో పరిభూషితుడు, పరమ భక్తుల్లో ఉత్తముడు, కర్మబంధాలనే తీగలకు కొడవలి పెట్టివంటి వాడు, పుణ్య సౌభాగ్యుడు అయిన తన కన్న బిడ్డతో విరోధించి హిరణ్యకశిపుడు దయావిహీనుడై అతన్ని చంపించడానికి వెనకాడలేదు అని నారదుడితో చెప్తే ధర్మరాజు అడిగాడు. నారదుడు ఏం చెప్పాడంటే, ఇలా ఉన్నాడు ప్రహ్లాదుడు, తండ్రికి ఇవన్నీ నచ్చలేదు, తండ్రికేమో మహావిష్ణువు అంటే ఇష్టం లేదు, ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తిలో ఉన్నాడు, అందుకనే తన కొడుకునైనా సరే విరోధించి చంపిద్దాం అనుకున్నాడు హిరణ్యకశిపుడు అంటే. అప్పుడు ధర్మరాజు నారద మహర్షితో ఇలా అంటున్నారు. ధర్మరాజుకి నారద మహర్షి రాజసూయ యాగ అనంతరం ఈ గాథల్ని చెప్తున్నారు. పుత్రులు నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడున్ మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారెంతు రే శత్రుత్వంబు దలంప రెట్టి ఎడన సౌజన్య రత్నాకరన్ పుత్రున్ లోక పవిత్రు తండ్రి
నెగులుం బొందింపనెట్లోర్చనేమో. పరమాత్మ ఇచ్చిన ఈ విషయాలలో మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. పిల్లలు చదువుకోకపోయినా పిల్లల్ని తండ్రి ఎప్పుడు కూడా కాదనుకోడు. అది ధర్మరాజు అడుగుతున్నాడు. పుత్రులు అభ్యాసం చేసినా చేయకపోయినా, వాళ్ళు చదివినా చదవకపోయినా, నేర్పర్లు కాకున్నా ఇప్పుడు పనికిరాడు ఒక పిల్లాడు. తల్లిదండ్రులు పోషణ చేస్తారు. అయ్యో మన పిల్లాడు కదా అని చెప్పేసి ఆదరిస్తారు. స్నేహభావంతో బుద్ధులు చెప్పి చెడు వికాసాన్ని నివారిస్తారు. అంతేకాని కుమారులతో ఎవరైనా శత్రుత్వం వహిస్తారా? అందున సాధు స్వభావానికి నిలవైన వాడు, లోకపావనుడైన పుత్రుడు ప్రహ్లాదుణ్ణి కష్టపెట్టడానికి ఆ తండ్రికి ఎలా మనస్సు ఒప్పుకుంది, తండ్రి ఏ విధంగా సమ్మతించాడు అని ధర్మరాజు అడుగుతున్నాడు. బాలు బ్రభావిషాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు గృపాళు సాధు గురు లోక పదానత ఫాలు నిర్మల స్త్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లి కాజాలు నదేల తండ్రి వడి జంపగ బంపె మునీంద్ర చెప్పవే. ధర్మరాజు అడుగుతున్నాడు. బాలుడు, వయసులోనేమో చాలా చిన్న పిల్లాడు, తేజోవంతుడు, శ్రీహరి పాదపద్మాల చింతనే పనిగా గలవాడు, భూతదయ గలవాడు, సాధువులు గురువుల పాదాలకు తలవంచి నమస్కరించేవాడు, గొప్ప తేజస్సు కలవాడు, సమస్త సాధు జనులచే సన్నుతించబడేవాడు, మోహ పాశాలను తెంచుకున్నవాడు అయిన ఆ కుమారుణ్ణి, ఆ సద్గుణాల పోగుని సంహరించడానికి హిరణ్యకశిపుడికి మనస్సు ఎలా వచ్చింది? నారద మునీంద్ర, ఇది నాకు తెలియచేయండి అని అడిగాడు ధర్మరాజు. అనగానే నారద మహర్షి ఇలా వివరించారు. లభ్యంబైన సురాధిరాజ పదమున్ లక్షింపడ శ్రాంతమున్ సభ్యత్వంబుననున్న వాడబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబున గాని తీవ్రమతి గాఢంచున్ విచారించి దైత్యేభ్యుండొక్క దినంబునన్ ప్రియసుతిన్ వీక్షించి సోత్కంఠుడై. తండ్రి బాధ్యత కదా. ఒకరోజు హిరణ్యకశిపుడు తన పిల్లాడు ప్రహ్లాదుడిని ప్రేమతో దగ్గరికి పిలిచాడు. పుత్రుడు స్వభావాన్నంతా పరిశీలనగా చూసి ఇలా అనుకున్నాడు, వీడికి క్రమశిక్షణ లేదు, దేవేంద్ర పదవి లభించినా లెక్క చేయడు, ఎప్పుడు జడుల్లాగా ఉంటాడు, బలహీనుడిలాగా ఉంటాడు, అవివేకిలాగా ప్రవర్తిస్తున్నాడు, వీడు విద్య నేర్చుకుంటే బుద్ధి చురుగ్గా ఉంటుంది అని అనుకున్నాడు తండ్రిగా. పాపం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి ప్రవర్తన తండ్రికి నచ్చలేదు. భక్తి తన్మయత్వంతో పరవశుడై నిశ్చలమత్తో ఉన్న ప్రహ్లాదుడు తండ్రికి మందబుద్ధిలాగా, జడుల్లాగా, నిరుత్సాహిలాగా, బల ప్రదర్శన చేయలేని వాడిగా కనిపిస్తున్నాడు. అందుకని రాక్షస ప్రవృత్తికి తగిన విద్యను నేర్పించాలని తలచాడు హిరణ్యకశిపుడు. తాను అనుకున్న విద్యా విధానం ప్రహ్లాదునికి సరిపోతుందో లేదో తండ్రిగా హిరణ్యకశిపుడు గమనించాల అని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు. చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువగ వలయను జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి. ఈ పద్యం మన తెలుగునాట చాలా ప్రముఖమైన పద్యం. చదువు గురించి, చదువు ప్రాముఖ్యతని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో చెప్తున్నాడు. చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువగ వలయను జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి. నాయన, చదువు నేర్వకపోయినట్లయితే అజ్ఞానం అయిపోతావు నువ్వు. చదివితే మంచి చెడుల విచక్షణ కలుగుతుంది. అందరికీ చదువు ముఖ్యం కాబట్టి నీకు చదువు నేర్పిస్తాను, గురువుల దగ్గర చేర్పిస్తాను, చక్కగా విద్యాభ్యాసం చెయ్యి అని పలికాడు. అని పలికి హిరణ్యకశిపుడు రాక్షసుల పురోహితుడు, పూజ్యుడైన శుక్రాచార్యుడు పుత్రులు, తర్కశాస్త్రంలో అమితమైన పాండిత్యం కలవాళ్ళైన చండు, అమర్కుడు అనే ఇద్దరిని పిలిపించాడు. వాడని సత్కరించి ఈ విధంగా చెప్పాడు. తన కుమారుణ్ణి గురువుల దగ్గరికి పంపిస్తూ ఈ విధంగా చెప్పాడు హిరణ్యకశిపుడు. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండ స్మత్ ప్రతాప క్రియా గంధం వించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమ్మం బాటించి బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలం గావించి రక్షించరే. ఆ
చండామార్కులు, ఒకడు చండు, రెండో వాడు అమర్కుడు. ఈ చండామార్కుల్ని పిలిచి అన్నాడు, ఇదిగో మీ దగ్గర నా కుమారుణ్ణి చేరుస్తున్నాను. ఈ ప్రహ్లాదుడు ఎలాంటి వాడంటే గుడ్డివాడు లాంటి వాడు, అజ్ఞానిలాగా ఉన్నవాడు, ఏమీ మాట్లాడు, మా పరాక్రమ లక్షణాలు ఏవి నా బిడ్డకు లేవు. మీరు మా గురువులు కదా, దయగల వాళ్ళు, ఆత్మీయులు, గౌరవింపదగిన వాళ్ళు, పెద్దలు, మమ్మల్ని అనుగ్రహించి ఇదిగో ఈ పిల్లవాడికి బుద్ధి చెప్పండి, విద్య నేర్పించండి, నీతి శాస్త్రంలో అంటే రాజనీతి రాక్షస నీతి ఆ నీతి శాస్త్రంలో నేర్పరిని చేసి కాపాడండి అని హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి వాళ్ళకి అప్పగించి దండం పెట్టాడు. అని పలికి హిరణ్యకశిపుడు కొడుకుని తీసుకుని వెళ్ళిపోండి, మీతో పాటు మీ గురుకులంలో ఉంటాడు అని పంపించాడు. ఆ కొడుకుని తోడుకొని వెళ్ళమని గురువులకు అప్పగించాడు. ఆ గురువులు ప్రహ్లాదుని సమాన వయస్సు గల, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో క్లాస్ లో ఉంటారు కదా, సమాన వయస్సు గల రాక్షస విద్యార్థులు అందరి దగ్గర కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఈ ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు, ఆ రాక్షసరాజు మీద చండామార్కులకి మంచి భక్తి ఉంది. అంచిత భక్తి తోడ ధనుజాధిపుగేహ సమీపముంబ్రవేశించి సురారి రాజసుత చేకొని శుక్ర కుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములా కుమారు డాలించి పఠించెనన్నయు జలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. ఏం చెప్తే అది వచ్చేస్తుంది ప్రహ్లాదుడికి. ఆ శుక్రాచార్యుడి పుత్రులు అమితమైన భక్తి, ఆ భక్తితో రాక్షసరాజు యొక్క భక్తి ఇంటి నుంచి, రాక్షసరాజు ఇంటి నుంచి ప్రహ్లాదుడిని తీసుకొని పోయారు. ఆ ప్రహ్లాదుడి వయస్సున్న వాళ్ళ దాంతో ప్రహ్లాదుడిని కలిపారు. మొత్తం అనేకమైన శాస్త్రాలన్నీ కూడా, చదవదగిన శాస్త్రాలన్నీ చదివించారు. ఈ పిల్లాడు ప్రహ్లాదుడు ఆ చండామార్కులు చెప్పిన, గురువులు చెప్పిన అన్ని విద్యలను ఏది చెప్తే అది పఠిస్తున్నాడు. కానీ విష్ణు భక్తిని మాత్రం వదిలిపెట్టలేదు. ఏ పగిది వారు చెప్పిన నా పగిదిందదుగాని ఎట్టిట్టని యాక్షేపింపడు తానన్నయు రూపించిన మిథ్యలని నిరూఢమనేషన్. గురువులు ఏ విధంగా బోధన చేస్తే ఆ విధంగా చదివాడు. ఏ చదవమంటే అది చదివాడు. అలా కాదు ఇలా కాదని ఒక్క మాట కూడా అనలేదు. గురువులకు అడ్డు చెప్పలేదు. తనకి ఇష్టం లేని గురువులు బోధించినా సరే ఆ విద్యలన్నీ అసత్యాలని భ్రమలని తెలిసి కూడా వాళ్ళని, గురుభక్తి ఎక్కువ కదా, వాళ్ళని ఎప్పుడు ఆక్షేపించలేదు. గురువులు ఏం చెప్తే అది నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు అయింది. అంతం కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందనున్ గురువులే జాడం పఠింపించిరో భ్రాంతుండేమి పఠించెను పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతించూచెదగాక నేడని మహాసౌధాంతరాసీనుడై. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు గుర్తొచ్చాడు. చాలా రోజులైంది, కొన్నాళ్ళు అయింది కదా, ఇక్కడ వీడిక్కడ ఏం చదివేవాడు కాదు, అక్కడ చదువుతున్నాడా, గురుపుత్రుల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడు అని చూద్దాం అనుకున్నాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ దేవతల శత్రువు అయిన హిరణ్యకశిపుడు మనస్సులో సంశయిస్తున్నాడు, ఈ ప్రహ్లాదుడికి అసలు ఏమన్నా వచ్చిందో లేదా, వీడు అసలే మూర్ఖుడు, మొండివాడు అని తన పుత్రుణ్ణి ప్రహ్లాదుడిని గురువులు ఏ విధంగా చదివిస్తున్నారు ఆ భ్రమ కలిగిన బుద్ధితో వీడేం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని పిలిపించి సంభాషించి అసలు ఏమన్నా నేర్చుకుంటున్నాడా లేదా అని ఆ విద్యా పాఠవాన్ని తెలుసుకోవాలని భావించి తన రాజ అంతఃపురంలో కూర్చున్నాడు. కొడుకు ప్రవర్తన గమనించిన వాడు కనుక మధ్యలో ఒకసారి తెలుసుకోవాలని ప్రతి తల్లి తండ్రికి ఉండే కుతూహలమే అది. కుతూహలం కలిగింది. తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎలా చదువుతున్నారు, గురువులు ఏమో బోధిస్తున్నారు అనే కుతూహలం చాలా సహజం కదా. అందుకని ఓ రాజు ఓసారి అంతఃపురంలో కూర్చుని ఏం చదువుతున్నాడో కనుక్కోవాలని అనుకున్నాడు. మోదముతోడ దైత్య కుల ముఖ్యుడు రమ్మని చీరబంచే ప్రహ్లాద కుమారకున్ భవ మహార్ణవతారకు గామ రోషలోభాది విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృతాస్వాద కఠోరకుం గలుష జాల మహోగ్రవని కుటారకున్. సంసార సముద్రాన్ని తరించేవాడు, కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించిన వాడు, విష్ణు పాదాలు ఆ చింతనామృత పానమే లక్ష్యంగా కలవాడు, ఆ అమృతాన్ని ఆస్వాదించడం వల్ల గట్టి నియమం కలవాడు, పాప సమూహము అనే దట్టమైన అడవికి గొడ్డలు పెట్టి వంటాడు. ఆయన ఆ ప్రహ్లాదుడి కోసం రాక్షసాధిపతి తన అంతఃపురంలో ఉండి సంతోషంతో కబురు పంపించాడు.
ఈ విధంగా భటులచే పేలవబడ్డ ప్రహ్లాదుడు వచ్చాడు. వచ్చి అలా రాగానే ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే యుద్యోగ మారూఢ సంవిత్ సంపన్నుడ వైతివే చదివితే వేదంబులున్ శాస్త్రముల్ వత్సారమ్మని చేరజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై యుత్సంగాగ్రము చేర్చి దానవ విభుండుత్కంఠ దీపింపగన్. పాపం కొడుకు కదా, అలా రాగానే ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగ, బాగుంది నీకు ఉద్యోగం. అలా రాగానే రాక్షసరాజు ప్రేమతో అన్నాడు, నాయన ఇలా రా అని దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుని చాలా ఇష్టంగా చాలా ఉత్సాహంతో ఇలా అడిగాడు, విద్య యందు నీ కృషి ప్రయత్నం సామర్థ్యం తగిన యోచనతో ఉంటుందా? విదిత విజ్ఞాన సంపన్నుడు అయినావా? వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసావా అని అడిగాడు. అని అడిగితే అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకుల కుంగర్ణ యుగళ సద్భూషణముల్. మళ్ళీ చెప్తున్నాను, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకుల కుంగర్ణ యుగళ సద్భూషణముల్. తల్లిదండ్రులకు ఈ పిల్లల ముద్దు మాటలు ఎప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయిట. వాళ్ళ శ్రమనంతా కూడా, శ్రమ వల్ల కలిగిన తాపాన్ని దుఃఖాన్ని పోగొడతాయి. చెవులకు పసందైన విందులు వంటివి, నిరంతరం సంతోషాన్ని ఇచ్చేవి పిల్లల మాటలు అని. అందుకని పిల్లాడిని అడిగాడు అని, మరియు పుత్ర నీకెయ్యేది భద్రంబై ఉన్నది చెప్పుమని నా గన్న తండ్రికి ప్రియ నందనుండిట్లనియే. నాయన చదివిన విషయాల్లో నీ మనస్సుకు నచ్చింది ఏదో చెప్పు అన్నాడు హిరణ్యకశిపుడు. అంటే తండ్రితో ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు. ఎంత ఎంత అద్భుతంగా అన్నాడంటే, ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలన్ ద్రళ్ళక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతి నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. పోతనమత్తుల వాళ్ళు, పోతన గారు ఎంత అద్భుతమైన శ్లోకాలతో ప్రహ్లాద చరిత్రని మనకు తెలియచేశారు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. తండ్రి శరీరం ధరించిన ప్రాణులన్నీ ఇల్లు అనే చీకట్లో పడిపోతున్నాయట. ఇల్లు అనే చీకటి నూతిలో పడకుండా వీరు వారు అనే భిన్న దృష్టితో భ్రాంతి చెంది ప్రవర్తించకుండా సమస్తము ఆ మహావిష్ణువు యొక్క దివ్య లీలా విలాసము అని భావించి ఆ శ్రీహరి అందే ధ్యానం నిలిపి ఉంటే తమ అడవిలో ఉన్న మేలే కదా. ఒక్కసారి హిరణ్యకశిపుడికి ఆయనకి దిగ్భ్రాంతి అయింది. అని కుమారుండాడిన ప్రతిపక్షాను రూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుడు నగుతూ నిట్లనియే నవ్వాడు. ఏదో చిన్నపిల్లాడి మాటలే అని. శత్రుపక్షానికి అనుకూలమైన మాటలు కుమారుడు మాట్లాడితే విని హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఎట్ట ఆడిన నట్టాడుదు రిట్టిట్టని పలుకనెరుగరి తరుల శిశువుల్ దట్టించి ఎవ్వరేమని పట్టించిరో బాల కొనకు పర పక్షంబుల్. ఇంత ఆయన పాపం ప్రహ్లాదుల గురించి ఏమనుకున్నారంటే, ఎవరో ఏదో మాట్లాడితే, వాళ్ళ క్లాస్ లో ఎవరో ఏదో మాట్లాడుతున్నాడు పాపం. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు, ఎలా అనమంటే అలా పలుకుతారు, కానీ ఈ విధమనే ఆ విధమనే ఎదురు చెప్పరు. ఎవరో శత్రుపక్షం వాళ్ళు ఎవరైనా అదిలించి ఈ బాలుడికి తప్పుడు బుద్ధులు నేర్పించారేమో చెప్పి పంపించారు. ఎందుకంటే క్లాస్కి వెళ్ళాడు కదా, ఇంట్లో ఉండట్లేదు. అక్కడ ఎవరేం మాట్లాడితే ఆ మాటలన్నీ పిల్లలు తీసేసుకుంటారు కదా. ఎట్టాడిన అట్టాడుదు రెట్టిట్టని పలుకని ఎరుగరు శిశువులకి ఏం మాట్లాడితే అదే మాట్లాడతారు, ఎవరు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతారు, ఎవరు ఇలాంటి మాటలు నేర్పించారు అని అనుకున్నాడు. కొడుకు కదా అందుకని. అని చాలా ఆశ్చర్యంగా అంటున్నాడు, నా కొంజూడగా జోజ్యం అయ్యడిది కదా నా తండ్రి, ఈ బుద్ధి దానీకున్ లోపల దోచెను పరులు దుర్నేతులు పఠింపించిరు,
ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింపని కేటికిన్. తండ్రి పాపం జాగ్రత్తగా చెప్తున్నాడు, నాయన నాకు ఆశ్చర్యం కలుగుతోంది, ఇలాంటి బుద్ధులు నీకు స్వయంగా వచ్చాయా, నీకు తోచిందా, లేక ఎవరైనా చెడు నీతులు నీతో చదివించారా, చెడు మాటలు మాట్లాడమని? ఏకాంతంలో గురువులు ఏమైనా ఇలాంటివి నేర్పించారా? ఈ రాక్షస జాతికి విష్ణువు శత్రువు అని నీకు తెలుసు కదా, అతన్ని స్తుతించడం నీకెందుకు, విష్ణువు రాక్షస జాతికి ద్రోహం చేశాడం కదా అని తండ్రి కుమారుడు ప్రహ్లాదుడితో అంటున్నాడు. సురలందోలుటయో సురాధిపతులన్ సృక్కించుటో సిద్ధులంబరి వేధించుటయో ముని ప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో హరి ఎంచున్ గిరి ఎంచు నేలచెడ మోహాంధుండవై పుత్రక. ఓ పిల్లాడా, ఓ కుమారా, నువ్వేం నేర్చుకోవాలి అంటే దేవతలను ఎలా తరిమి కొట్టాలి అని నేర్చుకోవాలి. సురలను తోలుటయో, దేవేంద్రాదులను అలయింప చేయటం, వాళ్ళని క్షీణింప చేయడం నేర్చుకోవాలి. సిద్ధులను వేధించడం నేర్చుకోవాలి. మునిశ్రేష్ఠులను బాధ పెట్టడము, యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగలోక వాసులను నాశనం చేయడము, అలాంటి గొప్ప కార్యాలు చేయాలి. కానీ హరి గిరి అంటూ అజ్ఞానంతో మోహపడి అంధుడివై చెడిపోవడం ఎందుకు అని కొడుకుకు పాపం తెలియక విష్ణువుని పొగుడుతున్నాడు అనుకొని హిరణ్యకశిపుడు నవ్వుతూ హితబోధ చేస్తున్నాడు. అనిన తండ్రి మాటకు పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుండిట్లనియే మోహ నిర్మూలనంబు చేసి ఎవ్వని అందు తత్పరులై ఎరుకగల పురుషులకు బరులు దామని ఎడు మాయాకృతంబైన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ దట్టి పరమేశ్వరునికి నమస్కరించదా. అలా తండ్రి అనేసరికి ప్రహ్లాదుడు అంటున్నాడు, గురువులేమో అక్కడ చూస్తున్నారు. చూస్తే ప్రహ్లాదుడు అన్నాడు, మోహన్ నశింపజేసుకొని ఎవని యందు ధ్యానం నిలిపితే జ్ఞానం పొందిన పురుషులకు వారు వీరు మేము అనే మాయ వల్ల కలిగే విజ్ఞానం హీనం అవుతుందో, ఆ భేదం కనబడదు, అలాంటి పరమాత్మకి నేను నమస్కరిస్తాను. ఏ పరమాత్మకి నమస్కరిస్తే మేము మీరు వారు వీరు అనే భేదం పోతుందో ఆ పరమాత్మకి నమస్కరిస్తాను అని ఇంకా చెప్తున్నాడు. అగ్నుల్ కొందరు నేము దామనచు మాయంజంది సర్వాత్మకు బ్రజ్ఞాలభ్య దురన్వయ క్రమములన్ భాషింపగా నేర రాసిజ్ఞాసాపథమందు మూడులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణు నితరుల్ దర్శింపగా నేర్తురే. కొంతమంది అజ్ఞానులు ఉంటారు, వాళ్ళు మేము మీరు వాళ్ళు వీళ్ళు అనే భ్రమలో ఉంటారు. అలాంటి వాళ్ళు భగవంతుడిని ఎంత తెలివితేటలున్నా పాండిత్యం ఉన్నా ఆ పాండిత్యాన్ని ఉపయోగించి కూడా తెలుసుకోలేరు. సర్వాత్మకుడు, జ్ఞానలభ్యుడు, బ్రహ్మాది వేదవేత్తలు కూడా ఆ జ్ఞాన మార్గాన్ని తెలియని వారైనప్పుడు పరమాత్ముడైన విష్ణువుని సామాన్యులు దర్శింపలేరు కదా. పరమాత్మ విష్ణువుని ఇతరులు దర్శింపగా నేర్చురే, దర్శింపగలరా అని ఇను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి నా విధమున గరుగుచున్నది దైవ యోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఇక అక్కడ గురువులు ఉన్నారు కదా, ఆ గురువులోని బ్రాహ్మణోత్తమ ఇనుము అయస్కాంతం సమీపంలో ఏ విధంగా ఆకర్షించబడుతుందో ఆ విధంగా దైవవశాన విష్ణు సన్నిధిలో నా మనసు విహరిస్తోంది అని చెప్పాడు ప్రహ్లాదుడు. కొడుకు చదువు గురించి తండ్రి ప్రశ్నిస్తే ఆ సమాధానాన్ని గురువులను చూస్తూ చెప్పాడు ప్రహ్లాదుడు. భక్తుని మనసు భగవంతుని వైపు ఆకర్షించబడడం దైవ యోగం అని చెప్పాడు. ఇది ఒక అద్భుతమైన పద్యాన్ని పోతనమొచ్చులు మనకిచ్చారు. మందార మకరంద మాధుర్య మునదేలు మధు పంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ సనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు బూర్నేందు చంద్రిక స్ఫురిత చకోరకం మరుగునే సాంద్ర నిహారములకు నంబుజోదర దివ్య పాదార వింద
చింతనామృత పాన విశేష మత్త చిత్తమే రీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఎంత అద్భుతమైన పద్యం, ఎంత అద్భుతమైన పద్యం. ప్రహ్లాదుడు తండ్రితో చెప్తున్నాడు, ఓ నుతింపబడే వినుత గుణశీల, నుతింపబడే స్తుతించదగిన ఉత్తమ గుణాలు కలిగిన ఓ తండ్రి, 1000 మాటలు ఎందుకు నీతో? కల్పవృక్ష దివ్య కుసుమాలలోని మకరందాన్ని, ఆ తీయదనాన్ని ఆస్వాదించే తుమ్మెద పిచ్చి పూలైన ఉమ్మెత్తల్ని చేరుతుందా? స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై తేలియాడే రాజహంస సామాన్యమైన నదీ ప్రవాహం వైపు పోగలదా? మనోహరమైన మామిడి చిగుళ్ళు తిని మైమరిచే కోయల కొండ మల్లికల చెంత చేరుతుందా? పూర్ణచంద్రుని వెన్నెలను ఆస్వాదించే చకోరము దట్టమైన పొగమంచు పొరలను ఆస్వాదించగలదా? పద్మనాభుని దివ్య పాద పద్మాల చింతనమనే అమృతాన్ని సేవించి తన్మయత్వాన్ని భజించే చిత్తం మనసు ఇతరమైన వాటిని ఎలా కోరుకుంటుంది? ఎందుకంటే హిరణ్యకశిపుడు అన్నాడు కదా, నువ్వు కావాలంటే సురలందోలుటయో సురాధిపతులను సొక్కించటం, నువ్వు దేవతలను అణిచేయాలి లేదా దేవతల మీద యుద్ధాలు చేయాలి అలా అని అన్నాడు కదా. దానికి సమాధానంగా అంటున్నాడు ప్రహ్లాదుడు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు. మందార మకరంద మాధుర్యం తేలే ఆ తుమ్మెద మదనాలకు వెళ్తుందా? వెళ్ళదు కదా. నిర్మల మందాకిని వీచి కలతూగు రాయంత సనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరగునే సాంద్రని హారములకు నంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమే రీతిని తరంబు చేర నేర్చు. ఆ పరమాత్మని తలుచుకున్న మనస్సు ఇతరాలకి ఎందుకు వెళ్తుంది? వినుత గుణశీల మాటలు వేయునేలా. అలా మాట్లాడేసరికి ప్రహ్లాదుడు ఒక్కసారిగా హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చేసింది. హిరణ్యకశిపుడి పట్ల సేవాభావం గల గురువులకు కూడా కోపం వచ్చింది. గురువులు అతన్ని చూసి ప్రహ్లాదుడు అలా పలికేసరికి ఆ సేవాభావం ఉంది గురువులకి. అతన్ని చూసి తిరస్కారంతో గురువు ఇలా అన్నాడు, పంచ శరద్వయస్కుడవు బాలుడ వించుకగానే లేవు భాషించదు తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థ మొక్కించుకయైన చెప్ప వసురేంద్రుని ముందట మాకు నౌదలల్ వంచుకొనంగ చేసితివి వైరి విభూషణ వంశదూషణ. గురువు గారు తిట్టారు. ఎందుకంటే తండ్రి దగ్గర గురువు చెప్పినవన్నీ పోయినాయి, అన్ని విన్నాడు, అన్ని నేర్చుకున్నాడు, తండ్రి దగ్గర వేరుగా మాట్లాడుతున్నాడు. అందుకని ఆ ప్రహ్లాదుడిని గురువు కేకలేశాడు, వంశానికి మచ్చ తెచ్చే విధంగా పలుకుతున్నావు, పంచశర వయస్కుండవు, 5 ఏళ్ల వయసున్న పసివాడివి, నువ్వు శత్రువులను స్తుతిస్తున్నావు, మేమేమి ఇవన్నీ నీకు చెప్పలేదు కదా, ఇంత లేవు, తర్కం వాక్యాలు పలుకుతున్నావు, వాదిస్తున్నావు, మేము బోధించిన శాస్త్రాల్లోని విషయాలు కొంచెమైనా నువ్వేం నేర్చుకున్నావో చెప్పమంటే ఇవి మహావిష్ణువు గురించి చెప్తున్నావు, కొంచెమైనా చెప్పలేదు. మహారాజు ముందు మాకు తలలు ఉంచుకునే తల వంపులు తీసుకొస్తున్నావు నువ్వు అని గురువు అంటున్నారు ప్రహ్లాదుడి గురించి. తనయుడుగాడు శాస్త్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందన వనమందు గంటకయుత క్షితి జాతము భంగి పుట్టి నాడనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుతుండు దండనమునగాని శిక్షలకుడా ఎడు పట్టుడు కొట్టుడుద్ధతిన్. ఈ ప్రహ్లాదుడు దానవరాజుకు పుత్రుడు కాదు, శత్రువు. రాక్షసులు అనే చందనవనంలో పుట్టిన ముళ్ళ చెట్టు. ఎప్పుడు రాక్షస వంశ నాశనకుని అంటే ఆ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తుంటాడు. దండిస్తే తప్ప మేము నేర్పించే విద్యలు ధరిచాడు. ఇప్పటిదాకా పాపం కొట్టలేదు, ఎందుకంటే రాజుగారి కొడుకని. పట్టుకుని కఠినంగా శిక్షిస్తాము, అందుకని పట్టుడు కొట్టుడు ఉద్ధతి అన్నారు. పట్టుకుని కఠినంగా శిక్షిస్తే తప్ప దారికి రాడు అని మళ్ళా గురువు గారు చెప్తున్నారు. మహారాజా వదిలేయండి, మేము ఈసారి కొట్టి నేర్పిస్తాం. ఈ పాపని చదివింతుము నీ పాదములాన ఇంక నిపుణత తోడం గోపింతుము
దండింతము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. మా మీద మీరు కోపం తెచ్చుకోవద్దు, ఓ రాక్షస శ్రేష్ఠ వినండి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాం, నైపుణ్యంతో ఈ పిల్లాడిని చదివిస్తాం, గట్టిగా కోపించి శిక్షిస్తాం, దండన చేస్తాం. నువ్వు ఆగ్రహించద్దు, మా మీద నీకు కోపం వద్దు, నీ పాదాల మీద ఆనా అని ఇంకా రాకుమారుడికి, ఆ ప్రహ్లాదుడికి వివిధ ఉపాయాల చేత భయపెడుతూ రాజగురువు రాజు సమక్ష నుండి ప్రహ్లాదుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిపోయాడు. భార్గవనందనుడతనికి మార్గము చెడకుండా బెక్కు మారులు నిచ్చల్ వర్గత్రితయము చెప్పెన ననర్గళ మగు మతి విశేషమర నరేంద్ర. ఓ రాజా, ఓ ధర్మరాజా, ఆ ప్రహ్లాదుడికి అసుర సంప్రదాయం తప్పకుండా, ఆ రాక్షసులు ఏమేమి నేర్చుకోవాలో ఆ నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా నిరంతరం పాపం సర్వశక్తులు ఒడ్డి ధర్మార్థ కామాలను గురించి అమితమైన బుద్ధి చాతుర్యం చేత ఆ శుక్రాచార్యుడు పుత్రుడు చండు, అమర్త్యుడు వీళ్ళిద్దరు కూడా నేర్పించారు. ఇంకా సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు. శిష్యునికి బోధించాడు. రాజనీతిలో ఇంకా పర్వాలేదు, సుశిక్షితుడైనాడు అని భావించిన తర్వాత ఆ విషయాన్ని నమ్మకంతో ప్రహ్లాదం తల్లైన లీలావతి దగ్గరికి తీసుకెళ్లి చెప్పాడు. ఇప్పుడు నేర్చుకున్నాడు, బాగా కొట్టాము అందుకని నేర్చుకున్నాడు అని చెప్పుంటారు. తర్వాత తల్లి ఏం చేసిందంటే ప్రహ్లాదుని చక్కగా అలంకారం చేసింది, ప్రహ్లాదుని తండ్రి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అప్పుడు గురువు ఇలా అన్నాడు, నాయన ప్రహ్లాద, మేము చెప్పిన విషయాలే చెప్పు, మేము చెప్పిన విషయాలు మర్చిపోకు, నువ్వు తండ్రి దగ్గర ఇంకో మాట ఏమీ మాట్లాడకు అని గురువు గారు ప్రహ్లాదుడితో అంటున్నాడు. త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు తప్పకుమన్న నేడు మన దైత్యవరేణ్యుని మ్రోలనేము మున్ చెప్పిన నీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్. నిజానికి శుక్రాచార్యుడి పుత్రులకి అసలు ఏంటో తెలుసు, కానీ హిరణ్యకశిపుడికి ఏది ఇష్టమో అదే చెప్పాలి కదా, ఇక్కడ ఆయన రాజు కదా, అందుకని ప్రహ్లాదుని బతులాడుకుంటున్నారు ఆ గురువు గారు. నాయన ప్రహ్లాద, మేము చెప్పిన విషయాలు మర్చిపోవద్దు, ధర్మార్థ కామాలకు సంబంధించిన పాఠాలన్నీ తప్పకుండా వివరించు నీ తండ్రికి, మేం చెప్పినవే చెప్పు. రాక్షసరాజు సముఖంలో మేము ముందుగా నీకు బోధించిన రీతిలో తప్ప ఇంతకు ముందు చెప్పినట్టు శత్రువు ధర్మాలను ప్రస్తావించకు. ఆ దుష్టుడు విష్ణువు, ఆ దుష్టమైన విష్ణు సంబంధ విషయాలు ఏమీ చెప్పవద్దు అని బుద్ధగించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకొచ్చారు. అలా అనునయంగా మాట్లాడి రాక్షసరాజు సముఖానికి తీసుకొచ్చారు. అడుగు అడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని నంభోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము సొచ్చి మన్నతి మొదలుగా జిత్తమచ్యుతు మీద చేర్చువాని నంకించి తనలోన నఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాట పట్టైన వాణి శిష్యు బుధలోక సంభావ్యు చేరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మొక్కుమనెను. ముందుకు తోశాడు గురువు గారు. ప్రతి క్షణం విష్ణు ధ్యానం అనే అమృత మాధుర్యంలో తన్మయుడైపోయిన వాడిని, ఆ ప్రహ్లాదుణ్ణి, బ్రహ్మాదులు సైతం నెరవలేని విష్ణు భక్తి ఆకారంగా కలవాణ్ణి, మాతృగర్భంలో ప్రవేశించింది మొదలుగా విష్ణువునందే మనస్సు లగ్నం చేసిన వాణ్ణి, తనలోనూ సమస్త ప్రపంచంలోనూ విష్ణువే నిండి ఉన్నాడు అనే భావనలో ఆనందించేవాణ్ణి, వినయము, కారుణ్యము, మంచి బుద్ధి, వివేకం మొదలైన గుణాలు కలిగిన వాణ్ణి, జ్ఞానులందరూ గౌరవించే ఈ ప్రహ్లాదుడు అనే శిష్యుణ్ణి గురువు పిలిచి ముందుకు తోసి నమస్కారం చెయ్యి నీ తండ్రికి అని చెప్పాడు. తండ్రితో చెప్పాడు గురువు గారు, శిక్షించితి మన్యములకు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలమన్. ఆ గురువు గారు హిరణ్యకశిపుడితో చూసి ఇలా అంటున్నారు, ఓ రాక్షస వంశాధిపతి, నీ కుమారుడి విద్యా కౌశలాన్ని పరిశీలించు, శత్రుపక్షం వారి విషయాలు మాన్పించేశాము, నీతి శాస్త్ర విషయాల్లో పరిపూర్ణంగా తీర్చిదిద్దాము అని ఆ చండు చెప్పారు. అలా చెప్పిన శుక్రాచార్యుడి కొడుకు మాటలు విని రాక్షసరాజు చాలా ఆనందించాడు. తనకు సాష్టాంగ నమస్కారం చేశాడు కొడుకు ప్రహ్లాదుడు. ఆ కొడుకుని దీవించాడు.
చేతులు చాచి చక్కగా దగ్గరికి తీసుకున్నాడు. గట్టిగా కౌగలించుకున్నాడు. తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. తల నిమిరి గడ్డం పుణికి చెక్కిల మీద ముద్దు పెట్టి శిరస్సును ఆఘ్రాణించి అతిశయించిన ప్రేమతో ఆనంద బాష్పధారలతో ఆ బాలుని ముఖం తడుపుతూ నెమ్మదిగా హిరణ్యకశిపుడు ప్రేమపూర్వకమైన మాటలతో ఈ విధంగా పలికాడు. చోద్యం బయ్యడినింత కాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటం పఠింపించిరో విద్యాసార మెరుంగ గోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా. ఒక పద్యం చెప్పి దాని తాత్పర్యం చెప్పని అడుగుతున్నాడు పాపం తండ్రి. చిత్రంగా తండ్రికి చాలా దూరం అయ్యాడు కదా ప్రహ్లాదుడు. చిత్రంగా ఇంతకాలం గడిచిపోయింది, పరిశీలించి తెలుసుకోదగిన విషయాలు ఏమేం చెప్పారు గురువులు, ఏ విధంగా చదివించారు, నీ చదువు సామర్థ్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు నేర్చిన శాస్త్ర విషయాల్లో ఒక పద్యాన్ని చెప్పి దాని అర్థాన్ని తాత్పర్యాన్ని వివరించు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడిగాడు. నాయనా, నిన్నున్మెచ్చరు నీతి పాఠ మహిమన్ నీతోడి దైత్యార్థకుల్ గన్నారన్నయు చెప్ప నేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై ఎన్నా ఎన్నడు నీవు నీతి విధుడవు దంచున్ మహావాంఛతో నున్నాడన్ నను గన్న తండ్రి భవదీయోత్కర్షముంజూపవే. నీ గొప్పతనాన్ని చూపు తండ్రి అంటున్నాడు. నాయన, ఓ ప్రహ్లాద, నీతో పాటు నీతి శాస్త్ర పాఠాలు చదివిన రాక్షసుల పిల్లలందరూ కూడా నిన్ను మెచ్చుకోవడం లేదు. వాళ్ళు గురువులు చెప్పినవన్నీ చదివి అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. గ్రంథ సారాన్ని గ్రహించి నేర్పర్లే అన్ని సమర్థంగా చెప్పగలుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఎప్పుడు పండితుడు అవుతాడావా అని ఎంతో ఆశతో ఉన్నాను. నన్ను కన్న తండ్రి, మా నాన్న గదు, నీ గొప్ప ప్రతిభను ప్రదర్శించవయ్యా అని చాలా చాలా ముద్దుగా అడిగాడు హిరణ్యకశిపుడు. అలా అన్న తండ్రితో ప్రియపుత్రుడైన ప్రహ్లాదుడు ఈ విధంగా పలికాడు. ఈ పద్యం కూడా మొత్తం మన తెలుగునాట అందరికీ కంఠత వచ్చిన పద్యం. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. అవును తండ్రి, నన్ను గురువులు బాగా చదివించారు. ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రాలు అనేక గురువులు నన్ను చదివించారు. చదువుల్లో రహస్యమైన అర్థం అంతా కూడా గ్రహించాను. నన్ను గురువు గారు చదివించారు, అన్ని శాస్త్రాలు చదివాను, చాలా ఉన్నాయి, చదువుల్లో మర్మం అంతా నేను తెలుసుకున్నాను అని సాత్విక లక్షణం గల వాళ్ళకి మాత్రమే బోధపడే విధంగా చదువులోని మర్మం ప్రహ్లాదుడు గ్రహించగలిగాడు. అదే బ్రహ్మజ్ఞానం అని తండ్రితో ఇలా అంటున్నాడు. తాను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనాచనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమా. నేను చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి అని చెప్పి ఆ చదువుల్లో మర్మం ఏంటో చెప్తున్నాడు. తాను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమా. ఓ రాక్షస శ్రేష్ఠ, తనువుతో, మనస్సుతో, వాక్కుతో భగవంతునితో చెలిమి సఖ్యం చేసుకుని భగవంతుని గురించి వినడాన్ని శ్రవణం, భగవంతుని యొక్క సేవాభావాన్ని దాస్యం, భగవంతునికి వందనం చేయడం, భగవంతుడిని పూజించడం అర్చనం, భగవంతుని పరిచర్య చేయడం సేవనం, భగవంతుని గురించిందైన ఆత్మజ్ఞానాన్ని ఆత్మ నివేదనం, భగవన్నామ రూప కీర్తనం, భగవంతుని ధ్యానించడం అంటే ఆలోచించడం. ఈ 9 విధాల భక్తి మార్గాల్లో ఆ విశ్వరూపుడైన శ్రీహరిని నమ్మి సాధు స్వభావంతో ఉండడం క్షేమకరమని తలుస్తాను అన్నాడు ప్రహ్లాదుడు. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు
లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. ఇంకా చెప్తున్నాడు, హరిభక్తి లేని వాళ్ళకి వ్యర్థమైన జీవితం, అది వాళ్ళకి సంసారం. అంధునికి చంద్రోదయం వంటిది, గుడ్డివాడికి చంద్రుడు ఉదయిస్తే ఏంటి, ఉదయించకపోతే ఏంటి. హరిభక్తి లేని వాడికి జీవితం ఎలాంటిదంటే ఆ గుడ్డివాడికి చంద్రుడు ఉదయించడం లాంటిది, చెవిటివాడికి శంఖం ఉదడం లాంటిది, మోగవాడికి మంచి గ్రంథాలు బోధించడం లాంటిది, నపుంసకుడు స్త్రీలను పొందుకోరినట్లు, చేసిన మేలు మరిచిన వాళ్ళ బంధుత్వం లాగా. బంధువుల్లో చేసిన వాళ్ళు మేలు మరిచిన వాళ్ళు ఉంటే ఆ బంధుత్వం వృధా కదా. బూడిదలో పోసిన హోమ ద్రవ్యాలు అవన్నీ కూడా వృధా. పిసినిగొట్టువని సంపద అది కూడా వృధా. పందికి సువాసన లాగా. ఇలాగా హరిభక్తి లేని వాళ్ళ జీవితం నిరర్థకము అని ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్యకశిపుడికి. చెప్పి అక్కడ ఆగలేదు. హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి వింటున్నాడు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని. ఇంకా చెప్తున్నాడు శరీరం అంటే ఏంటి అని. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సుర రక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేష సాయికి మొక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినేదవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి. ఎంత అద్భుతమైన శ్లోకం ఇది, ఎంత అద్భుతమైన పద్యం, శేష పద్యం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్తున్నాడు, కమలాక్షను అర్చించు కరములు కరములు, ఏ చేతులైతే ఆ పరమాత్మను అర్చిస్తాయో అవే చేతులు, లక్ష్మీపతిని వర్ణించేదే నాలుక, దేవతల రక్షణను చూసేదే చూపులు, ఆ పన్నగ తలుపునికి మొక్కేదే శిరం, విష్ణు సంబంధమైన కథలు వినేదే చెవులు, విష్ణు మాధవుడిని తలచే మనస్సే మనస్సు, భగవంతుడికి ప్రదర్శనలు చేసేవే పాదాలు, పురుషోత్తముడైన హరియందు ప్రసరించేదే బుద్ధి, దేవతలకు దేవుడైన వాడిని తలిచేదే రోజు, ఏ రోజు తలుచుకోమో ఆ రోజు రోజు కాదు, చక్రధారిని గురించి తెలియజేసేదే చదువు, ఈ భూమేశ్వరుడైన విష్ణువుని గురించి బోధించే గురువే నిజమైన గురువు, అలాగే నువ్వు హరిని పొందాలి అని చెప్పే తండ్రి నిజమైన తండ్రి. ఎంత అద్భుతమైన శ్లోకం. ఏ విద్య నేర్చావు, గురువులు ఏమి బోధించారు, ఏ శాస్త్రం చదివావు అని హిరణ్యకశిపుడు అడిగితే, శ్రీహరిని పూజించని చేతులు చేతులు కావు, శ్రీహరిని స్తుతించని నాలుక నాలుక కాదు, శ్రీహరిని ధ్యానించని మనస్సు మనస్సు కాదు, విష్ణు దర్శనాన్ని నోచుకొని చూపులు చూపులు కావు, ఆ దేవదేవునికి మొక్కే శిరస్సే శిరస్సు, భగవంతుని లీలా వినోదాలని వినే చెవులే చెవులు, విష్ణుని యందు కలగని భక్తి బుద్ధి నిరర్థకం, భగవద్భావన పరమార్థం అని, ఆ స్వామిని తలుచుకొని క్షణాలు దినాలు లెక్కించదగ్గవి కావని, భగవంతుడిని నిరూపించని చదువుకు అర్థమే లేదని, అలాంటి భగవత్ సాక్షాత్కారం కలిగించే భక్తి మార్గాన్ని బోధించని గురువు గురువు కాదని, చివరికి జన్మనిచ్చిన తండ్రి మనంత మాత్రాన తండ్రి కాడు, ఆ జగజ్జనకుని తెలుసుకోమని ప్రబోధించే తండ్రి నిజమైన తండ్రి అని చెప్పాడు ప్రహ్లాదుడు. చదువుల మర్మం తెలిసిన వాడు ప్రహ్లాదుడు. శరీరానికి ఉండే ప్రయోజనాన్ని చెప్పాడు, జన్మను ఇచ్చిన తండ్రికి ఉండాల్సిన అర్హత ఏంటో చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు ప్రహ్లాదుడు. బహుశా హిరణ్యకశిపుడు దిగ్భ్రమ చెంది అలా ఉండిపోయి ఉంటాడు స్థాణువులాగా. ఎంత అద్భుతమైన పద్యాలు ఇక్కడ. కంజాక్షునకు కాని కాయంబు కాయమే, పవన గోంఫిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడనే వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వని తోడి ఢక్కగాక, హరి పూజనము లేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేషు దూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములు గాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగము తోడి పశువుగాక. ప్రహ్లాదుడు ఎలా చెప్తున్నాడు, స్కంజాక్షునకు కాని కాయంబు కాయమే, ఆ మహావిష్ణువుకి కమల నేత్రుడికి ఉపయోగపడిన శరీరం అది ఎలాంటిది అంటే గాలితో నిండిన చర్మపు కొలిమి తిత్తి వంటిది.
అలాగే వైకుంఠవాసుని పవన గుంఫిత చర్మ వస్త్రిగాక, ఓ తోలు తిత్తిలో గాలి నింపితే ఎంతో అలాంటి శరీరం ఒకవేళ పరమాత్మకు ఉపయోగపడని శరీరం అయితే, వైకుంఠవాసుని పొగడం నోరు ఎలాంటిది అంటే డమడమడమడమ ధ్వని చేసే డక్క లాంటిది. శ్రీహరిని పూజించని చెయ్యి చెట్టు కొమ్మతో చేసిన తెడ్డు లాంటిది. లక్ష్మీపతిని చూడని కన్నులు శరీరం అనే గోడకున్న గవాక్షం రంధ్రాలు లాంటివి. చక్రధారిని గురించి చింతించని జన్మం కదలాడే నీటి బుడదగ లాంటిది. విష్ణు భక్తి లేనివాడు విద్వాంసుడైనా సరే రెండు పాదాలున్న పశువు లాంటివాడు. ఆ విష్ణు భక్తి ప్రభావాన్ని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి వర్ణించి చెప్పాడు. మానవుని సర్వాంగాలు భగవన్ నిమిత్తంగానే ఉపకరించాలి, లేకపోతే ఆ జన్మ వ్యర్థం అని చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు, దానవనాథ సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌగా జలరాసులింకొనే హరి మనీషా బడబాగ్ని లేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షను తిర విప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగానవచ్చునే ముఖ్యమైన సారంగ కోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైన దానవేంద్ర. ఓ దానవనాథ, విష్ణు దాసత్వము అనే హోరు గాలి లేకపోతే సంసార మేఘాలు సమూహం చెదరగలదా? సంసార ధీమోత సంగము విచ్చునే చెదరగలదా? విష్ణువుని సేవించడం అనే అమృత వృష్టి లేకపోతే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికములు అనే తాపత్రయం భయంకర దావాగ్నులు చల్లారుతాయా? విష్ణుని అంటూ జ్ఞానం అనే బడబాగ్ని లేకపోతే అంతటా నిండిన పాప సముద్రం సమూహాలు ఎండిపోగలవా? పద్మనేత్రుని స్థుతులు అనే సూర్యకాంతులు లేకపోతే గొప్ప ఆపదలనే దట్టమైన చీకట్లు తొలగిపోతాయా? ముక్తి సాధనకు ప్రధానమైన ఆ విష్ణువు యొక్క స్మరణం అనే అంజనం లేకుండా సాటి లేని జన్మరాహిత్యం అనే నిర్మలమైన మోక్ష నిధి కానవస్తుందా? బ్రహ్మదేవుడికైనా సాధ్యం కాదు అని ఈ విధంగా భయం లేకుండా, మరపు కూడా లేకుండా, తెలియని వాడిగాక, లెక్క చేయక పలికే తండ్రిని లెక్క చేయలేదు, గురువుని లెక్క చేయలేదు. ఆ పలికే కొడుకు మాటలు హిరణ్యకశిపుడికి చాలా కఠినంగా అనిపించాయి. కఠినంగా తోచగా కణతలు అదిరిపోతున్నాయి, పెదవులు కొరుకుతూ వణికిపోతున్నాడు. అదిరిపాటుతో గురుపుత్రుని చూసి, విరోధి కథలా నువ్వు నేర్పించింది అని హిరణ్యకశిపుడు అన్నాడు. పట్టుతర నీతి శాస్త్ర చేయ పారకు చేసేదనంచు బాలుని వటుగుని పోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంతు నమ్మితింగ్ గటగట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. ఎవడి మీద కోపం వస్తుంది? కొడుకు ఇలా మాట్లాడితే. ఈ కొడుకు మాటలు చెప్పిందంతా కూడా గురువు గారే కదా. అందుకని హిరణ్యకశిపుడు ఒకసారి ఆ గురువు గారి మీద గయ్యం లేచాడు. సమర్థమైన నీతి శాస్త్రాల్లో పాండిత్యం కలవాడిగా చేస్తానని ఈ పిల్లాన్ని తీసుకెళ్లిపోయావు నువ్వు. పనికిరాని శత్రు సంబంధమైన దుర్విషయాలను కపటత్వంతో బోధించావు. భృగువంశ శ్రేష్ఠ బ్రాహ్మణుడవని నమ్మాను నేను. అయ్యయ్యో, బ్రాహ్మణాకృతి ధరించావు కానీ నువ్వు నిజంగా బ్రాహ్మణుడివా? ధర్మేతర వర్తనులను దుర్మంత్రులు నైన జనుల దురితములుందున్ మర్మములు గలచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్ర. ఓ బ్రాహ్మణ, ధర్మం తప్పి ప్రవర్తించేవారు, చెడు తలపు గలవారు ఆయన జనుల పాపాలు వారి ఆయువు పట్టుల్లో వ్యాధి రూపంగా పీడిస్తాయి అని. ఆ హిరణ్యకశిపుడి ఆగ్రహం మొట్టమొదటి కొడుకు మీదకి రాలా, మొట్టమొదటి గురుపుత్రుల మీదకి వచ్చింది. పుత్రుడు వీడేమో చిన్నవాడు, పుత్రుడు ప్రహ్లాదుడు 5 ఏళ్లవాడు, చిన్నవాడు కనుక విష్ణు భక్తి అతనికి సహజ లక్షణం అనుకోట్లా. ఎవరో చెప్తే కానీ 5 ఏళ్ల పిల్లలు వాళ్ళు మాట్లాడరు కదా, అందుకని గురువులే వక్రమార్గం పట్టించారు అనే సందేహం వచ్చింది. ఆ గురుపుత్రులు కనుక హింసా మార్గం అనుసరించక నిందారోపణలు చేస్తున్నాడు అంటే ఆ రాజుకి పురోహితుడు ఇలా అన్నాడు. అలా అన్న హిరణ్యకశిపుడితో ఆ గురువు గారు ఇలా అన్నారు, తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రములు చెప్పము
క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సుమ్మెప్పుడు నీ కుమారునకు నింతయు నైజమనీష ఎవ్వరు చెప్పెడి సపాటి కాదు ప్రతి చింత తలంపుము నేర్పు కైవడేన్. ఓ మహారాజా, నీ కొడుకు ఎవ్వరు చెప్పలేదంటున్నారు గురువు గారు. ఓ రాక్షస రాజా, మాలో ఏ దోషము లేదు, తప్పులు లేవు మా వలన, మాలో ఏ దోషం లేదు, శత్రువులకు సంబంధించిన సమాచారం ఏది మేము నీ కొడుకు బోధ చేయలేదు. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇంకెవరు కూడా ప్రహ్లాదుడికి ఇంకా పోనీ తోటి విద్యార్థులు ఎవరైనా బోధించారంటే పరులు ఎవరు కూడా బోధించలేదు. ఇదంతా మీ కుమారుడికి సహజ గుణంగా ఏర్పడింది కానీ ఎవరు నేర్పించింది కాదు. దీనికి ప్రతిక్రియ మీరు నైపుణ్యంతో ఆలోచించుకోవాల్సిందే కానీ ఇంకా వేరే మార్గం లేదు. మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక భార్గవులము నీ పుత్రుని నిటువల చేయగా శత్రులమే దైత్య జలది చంద్రమ వింటే. అసుర వంశం అనే సముద్రంకి చంద్రుడు వంటి ఓ రాజా విను, మేము నీకు హితాన్ని కోరే వాళ్ళమే, పురోహితులం. పురానికి హితం కోరేవాళ్ళు పురోహితులు, సమర్థులమైన మంత్రులం మేము. నువ్వు మమ్మల్ని దుర్మంత్రులు అన్నావు, తప్పు. అంతేకాకుండా భృగు వంశంలో జన్మించావు, శుక్రాచార్యుడి పుత్రులం. నీ కుమారుడిని ఈ విధంగా చేయడానికి మేమే శత్రువులం కాదు కదా. నీ కుమారుడికి ఏదో విపరీతమైన వర్తన ఉంది. హిరణ్యకశిపుడి ఆగ్రహ భాషణానికి బదులుగా శుక్రాచార్యుడి పుత్రులు వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. అధ్యయన సమయంలోనే ప్రహ్లాదుడు ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడి ఎదుట వాళ్ళు బోధించిన విద్యనే ప్రవర్తిస్తాడనే నమ్మకంతో బుద్ధులు చెప్పి తీసుకొచ్చారు. కానీ ఇలా మాట్లాడతాడని అనుకోలేం అని పలికిన గురుపుత్రుని నేడ ఇంకా హిరణ్యకశిపుడికి అర్థమైంది. కోపింపక హిరణ్యకశిపుడు కొడుకును చూసి ఈ విధంగా అన్నాడు, వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జాతమయ్య బాలక తజ్జనులన్ వేరు కొనుము తగనామ్రోలన్. కుమార, గురువులు చెప్పలేదు ఈ బుద్ధి నీకు, ఇంకెవరైనా నేర్పించారా? నా వంటి వానికి దేవతల విరోధికి జన్మించిన నీకు ఇలాంటి లక్షణాలు అలవడడం దుర్లభం. ఆ ఇతరులు ఎవరో చెప్పు, వాళ్ళ పేర్లు నా ఎదుట చెప్పు, వాళ్ళని శిక్షిస్తాను అంటే తండ్రితో ప్రహ్లాదుడు ఈ విధంగా పలుకుతున్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టు చొన్మరల జర్విత చర్వణులైన వారికి జెచ్చెర బుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన నేమెచ్చిన నైన గానలకు నేగిన నైన హరి ప్రబోధముల్. ప్రహ్లాదుడు అంటున్నాడు, ఎవరు చెప్పారో చెప్పు అని అంటే, ఎవరైనా చెప్పాలేంటి ఈ జ్ఞానం? గాఢాంధకారం చీకట్లో ఉండి ఇల్లు వదలక విషయ సంబంధులై మరణిస్తూ జన్మిస్తూ పదే పదే వారు సంసార చక్రంలో తిరుగుతుంటారు. ఒకవేళ ఇతరులు బోధించిన తమంతో తమకైనా ఏది ఇచ్చినా, పోనీ అడవులకు వెళ్ళినా విష్ణువుకు సంబంధించిన జ్ఞానం అంత వేగంగా వాళ్ళకి కలుగుతుందా? ఇతనికి ప్రహ్లాదుడికి గర్భస్థ శిశువుకి నారద భక్త సూత్రాలు ఉండబట్టే కాబట్టి తండ్రికి ఈ విధమైన చదువుల మర్మాన్ని తెలియజేస్తున్నాడు. కానని వాని నూతగొని గానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి గర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు గొందరట గంధు రకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్మలు దానవేశ్వర. ఓ రాక్షస రాజా, చూడలేని అంధుడు, ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకుని తనకు కావాల్సిన విశేష వస్తువులను తెలుసుకోలేడు. అలాగే విషయాసక్తులై కర్మబంధాల్లో చిక్కిన వాళ్ళు ఆ పరమాత్మని చూడలేరు. విష్ణు పాద పద్మ పరాగం చేత అభిషిక్తులైన కొంతమందికి మాత్రమే ఆ శ్రీహరి సాన్నిధ్యం దొరుకుతుంది. సంసార బంధాలను వదిలి పరమపదాన్ని చేరడానికి పరమాత్మనిపై భక్తి ఒక్కటే శరణ్యం. మానవుడు తన్ను బంధించే సంసార కర్మలను ఆధారం చేసుకుంటే పరాత్పరుని చేరడం కష్టం అని ప్రహ్లాదుడు అంటున్నాడు. రాక్షస రాజా, శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవ సేముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూ మీనోగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి
మహాఘోరామితాంభోనిధిన్. రాక్షసరాజా, సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశాను, కథలు గాథలు అనేకం తెలుసుకున్నాను. భార్య బిడ్డలనే జలచరాలు, గాఢమైన కోరికలు, గర్వము, క్రోధమైన పెద్ద అలలు కలిగిన భయంకర సంసార సముద్రాన్ని శ్రీహరి యందు మగ్నమైన బుద్ధి అనే ఓడ సహకారం లేకుండా దుష్ట బుద్ధితో దాటడానికి వీలు కలుగుతుందా? ఒక 5 ఏళ్ల పిల్లాడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. హిరణ్యకశిపుడిది లౌకిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడికి సర్వము విష్ణుమయమే. తండ్రి అడిగే ప్రశ్నలు దేనికి సంబంధించినవైన అన్నిటి సారము, తరుణోపాయము, విష్ణు సాన్నిధ్యము అనే సమాధానం ప్రహ్లాదుడిది. అలా పలికిన కొడుకుని తిరస్కారం చేశాడు. చాలా కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. ప్రేమ ఏమాత్రం చూపించక రాక్షసరాజు తన ఒళ్ళో ఉన్నవాడిని వెంటనే కింద పడేశాడు, తోసేశాడు. అతిశయించిన కోపం ప్రజ్వరిల్లగా వేడి చూపులనే మంటలు ఆకాశానికి ఎగిసిపడగా మంత్రులను చూసి ఇలా అన్నారు: క్రోడంబై పిన తండ్రి చంపెనని తాగ్రోధించి చిత్తంబులు వీడంజేయడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై యోడందక్కట ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు నా తోడన్ వైరము పట్టి నిట్టి జనక ద్రోహిన్ మహింగంటిరే. ఎక్కడైనా చూసారా మీరు? మంత్రులతో అంటున్నాడు హిరణ్యకశిపుడు. తన పినతండ్రిని వరాహ రూపంలో చంపాడని, అయినా ద్వేషం వహించి హరితలపు మానడు. సిగ్గులేక ఆ పగవాడికి ఆ శ్రీహరికి సేవకుడిలాగా భక్తుడై పట్టు వేయటం లేదు. కాదంటే ప్రాణాలు అప్పగించి ఊరుకుంటాడు. నాతోనే విరోధం వహించాడు. ఇలాంటి పితృద్రోహిని ఈ భూమి పైన ఎవరైనా చూసారా అని రాక్షస వీర్లను చూస్తూ ఇలా అన్నాడు: ఈ ప్రహ్లాదుణ్ణి చంపేసేయండి అంటాడు. హింసించండి, హిరణ్యకశిపుడే దేవుడు అని అనేంత వరకు హింసించండి అని ప్రహ్లాదుణ్ణి తన సేనా నాయకులకు, మంత్రులకి అప్పగిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఇక్కడ ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.